ప్రియా తను ఒక బొటానికల్ స్టూడెంట్. ఒకరోజు తన కాలేజ్ లైబ్రరీలో బుక్స్ చూస్తూ ఉండగా ఒక బుక్లో ఒక ప్లేస్ గురించి ఉంది. అక్కడికి వెళ్తే తన రీసెర్చ్కి కావలసిన చాలా విషయాలు తెలుసుకోవచ్చు అని కనుక్కుంది. వెళ్ళటానికి హెల్ప్ కోసం తన ఫ్రెండ్ సిరిని అడిగింది. కానీ తను ఆ ప్లేస్కి రావటానికి ఒప్పుకోలేదు. తన క్లాస్లో అందరినీ అడిగి చూసింది. ఆ ప్లేస్ చాలా దూరం అవటంతో ఎవ్వరూ రావటానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. చేసేది ఏమీ లేక తను ఒక్కతే వెళ్దామని డిసైడ్ అయ్యింది. ప్రియా 2 రోజుల తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళింది. అది చాలా పెద్ద అడవి. రీసెర్చ్ భాగంగా ఆ రోజంతా అక్కడే గడపవలసి వచ్చింది. ప్రియా ఒక్కతే అవ్వటంతో రాత్రి వరకు అక్కడే రీసెర్చ్ కొనసాగించింది. చీకటి కావటంతో ఇంటికి వెళ్దామని బయలుదేరింది. చుట్టూ దట్టమైన అడవి. తన ఫోన్కి సిగ్నల్స్ కూడా రావటం లేదు. అలా కొంత దూరం వెళ్ళాక సడన్గా ప్రియా ఫోన్ రింగ్ అయింది. ఎవరా అని చూస్తే ప్రియా ఫాదర్ కాల్ చేస్తున్నారు. కాల్ లిఫ్ట్ చేసి, నాన్న ఇక్కడ చాలా చీకటి ఉండటం వల్ల రోడ్ సరిగా అర్థం అవ్వట్లేదు. దట్టమైన అడవి కావటంతో నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది అని చెప్పింది. ప్రియా వాళ్ళ ఫాదర్, అయితే ఒక పని చెయ్యి, ఈ నైట్ ఇంత దూరం రావటం రిస్క్. నీకు ఒక అడ్రస్ చెప్తాను, అది నువ్వు ఉన్న దగ్గరలోనే ఉంటుంది. ఈ నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ ఇంటికి వచ్చేయి అన్నాడు. ప్రియా సరే అని చెప్పి అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళింది. అది ఒక గెస్ట్ హౌస్. చూడటానికి చాలా రోజులుగా అక్కడ ఎవరూ లేనట్టుగా ఉంది. ప్రియా గేట్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న తోటమాలిని కలిసి తన డీటెయిల్స్ చెప్పి కీస్ తీసుకుంది. మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి డోర్ తీయగానే సడన్గా ఇంట్లో నుండి గొబ్బిలాలు వచ్చాయి. అది చూసి భయపడి ప్రియా గట్టిగా అరిచింది. అలా మెల్లిగా లోనికి వెళ్ళింది. హాల్లో ఎక్కడ చూసినా చాలా పాత వస్తువులు ఉన్నాయి. అలా భయపడుతూనే మెల్లిగా పైకి వెళ్తుంది. అక్కడే ఒక పెద్ద గడియారం కనపడింది. దాని పక్కనే ఒక ఫోటో. దాంట్లో ఎవరో ఒకతను ఆర్మీ డ్రెస్లో ఉన్నారు. అప్పుడు అర్థమైంది ఇది వాళ్ళ ఫ్రెండ్ గెస్ట్ హౌస్ అయి ఉంటుంది అని. ఎందుకంటే తన ఫాదర్ కూడా ఆర్మీలో పనిచేసేవారు. అలా పైకి వెళ్ళి ఒక బెడ్రూమ్లో తన బ్యాగ్ అండ్ తనతో తెచ్చుకున్న థింగ్స్ అన్ని బెడ్ పైన పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ వెళ్ళింది. కొత్త ప్లేస్ అవ్వటంతో నిద్ర రావట్లేదు. చుట్టూ చూసింది. ఆ రూమ్లో కొన్ని పుస్తకాలు ఉండటం గమనించింది. ప్రియా ఒక బుక్ తీసి చదవటం స్టార్ట్ చేసింది. అలా చదువుతూ ఉండగా ఒక పేజీలో ఖాళీ లైన్స్ మాత్రమే కనపడుతున్నాయి. అవేంటో తనకి అర్థం కావట్లేదు. బుక్ని దగ్గరగా పెట్టి గమనిస్తుంది. సడన్గా పవర్ పోయింది. భయంతో ఉన్న ప్రియా వెంటనే టార్చ్ లైట్ ఆన్ చేసింది. కానీ అది సరిగా పనిచేయట్లేదు. పక్కనే టేబుల్ పైన ఉన్న లాంతరు వెలిగించింది. సడన్గా అంతా చీకటి అవ్వటంతో భయంతో ప్రియాకి చెమటలు పట్టాయి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అలా భయపడుతూనే చుట్టూ చూసింది. అంతా నార్మల్గా ఉండటంతో తన మనసు కాస్త కుదుట పడింది. సరే అని మళ్ళీ బుక్ ఓపెన్ చేసింది. అది చూసి షాక్. ఇప్పటి వరకు ఆ పేజ్లో ఏమీ కనపడనిది ఇప్పుడు ఏదో కనపడుతుంది. తనకి తెలియకుండానే ఆ బుక్ తన చేతిలోకి తీసుకొని అదేంటో అని గమనిస్తూ ఉంది. అప్పటి వరకు కనపడనిది
ఇప్పుడెలా కనపడుతుంది అని ఆశ్చర్యపోయింది. అది కేవలం దీపపు వెలుతురులో మాత్రమే కనపడేలా గీశారు. అందులో ఒక వ్యక్తి ఒక టేప్ రికార్డర్ పట్టుకొని ఉన్నట్టు ఉంది. దాని కింద సరిగ్గా రాత్రి 12 గంటలకు టేప్ రికార్డ్ ఆన్ చేసి రికార్డ్ చెయ్యండి అని రాసి ఉంది. అది చూసిన ప్రియాకి ఏమీ అర్థం కాలేదు. ఇదేంటో వింతగా ఉంది. అయినా ఈ బుక్ ఎప్పటిదో కదా, ఇలాంటి స్టోరీస్ చాలా ఉంటాయిలే అని అనుకుంది. ప్రియా రోజంతా అడవిలో తిరిగి వర్క్ చేయడంతో చాలా అలసిపోయింది. బుక్ పక్కనే పెట్టేసి పడుకుంది. గాఢ నిద్రలో ఉన్న ప్రియాకి సడన్గా మెలకువ వచ్చింది. టైం చూస్తే 11:58 అవుతుంది. అప్పుడే తనకి ఆ బుక్లో చూసింది గుర్తుకు వచ్చింది. సరిగ్గా 12 గంటలకి ఏదో రికార్డ్ చెయ్యండి అని ఉంది కదా, సరే ఒకసారి ట్రై చేద్దామని తనతో తెచ్చుకున్న టేప్ రికార్డ్ని ఆన్ చేసింది. అలా ఒక 5 నిమిషాలు రికార్డ్ చేసింది. అది ప్లే చేసి చూస్తే అందులో ఏమీ రికార్డ్ అవ్వలేదు. మళ్ళీ ఒకసారి విని చూద్దామని ట్రై చేసింది. సరిగ్గా 2 నిమిషాలకి అలా కొన్ని సౌండ్స్ రావటం గమనించింది. అది మోర్స్ కోడ్ అని అర్థమైంది. ప్రియా వాళ్ళ ఫాదర్ ఆర్మీ అవ్వటంతో మోర్స్ కోడ్ టెక్నిక్ ఎలా డీకోడ్ చేయాలో తనకి నేర్పించాడు. ప్రియా వెంటనే తన బ్యాగ్లో ఉన్న బుక్ తీసి ఒక్కో అక్షరాన్ని డీకోడ్ చేయడం స్టార్ట్ చేసింది. అలా కోడ్ మొత్తం డీకోడ్ చేసి చూసేసరికి తను ఒక్కసారిగా షాక్ అయ్యింది. వల్లంతా చెమటలు పట్టాయి. కాళ్ళు చేతులు భయంతో వణకడం స్టార్ట్ అయ్యాయి. ప్రియా కళ్ళు పెద్దవి చేసి ఆ షాక్లో వెనక్కి తిరిగి చూసింది. అప్పటి వరకు డీకోడ్ చేసిన ప్రియా దాంట్లో ఇలా ఉంది.